ఈరోజు బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాము. ఇది 28 ఇంచెస్ చెస్ట్ లూజు. ఈ బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవడం కోసం అయితే ఫస్ట్ పేపర్ తీసుకోవాలి. మనం పేపరు ఫోల్డింగ్ మన సైడ్ ఉండేట్టు చూసుకోవాలి. చూసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర అయితే ఫస్ట్ మనం బ్లౌజ్ హైట్ పెట్టుకోవాలి. హైటు ఇది 28 చెస్ట్ లూజ్ కాబట్టి హైట్ వచ్చేసి 13 ఇంచులు. ఇలా 13 ఇంచులకైతే మార్క్ చేసుకొని మనం స్కేల్ తీసుకొని ఈ స్కేల్తో ఇలా ఫస్ట్ అయితే ఇక్కడ మనకు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. 28 ఇంచుల చెస్ట్ లూజ్ కోసం అయితే హైట్ 13 ఇంచులు తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి షోల్డర్ మార్క్ చేసుకుందాము. షోల్డరు 5 ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి. ఇది షోల్డర్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 5 ఇంచుల దగ్గర నుంచి కిందికి టేపు పెట్టండి. పెట్టేసి ఇది ఆర్మ్ డౌన్ ఆర్మ్ హోల్ అనమాట. ఇది కూడా 5 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేయాలి. ఇదిగోండి ఇక్కడ 5 ఇంచుల నుంచి ఈ కిందికి 5 ఇంచులకు ఆర్మ్ హోల్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని దాన్ని కూడా ఇలా లైన్ అయితే డ్రా చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దాము. చెస్ట్ లూజ్కు మనము ఇక్కడ 5 ఇంచులకు సూటుగా ఇలా టేప్ పెట్టేసి ఈ టేపుని ఇప్పుడు చెస్ట్ లూజ్ మనకి 28 ఇంచులు కాబట్టి మనకు 4వ భాగము 7 ఇంచులు వస్తుంది. ఈ 7 ఇంచుల దగ్గర 4వ భాగం ఈ 7 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని మళ్ళీ అక్కడి నుండి టేపు పెట్టి 2 ఇంచులు లేదా 1.5 ఇంచు అయితే మనము ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని వీటిని ఇలా కలపాలి. ఇలా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం 1 ఇంచ్ అయితే ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇది 1 ఇంచు. ఈ 1 ఇంచు దగ్గర ఇలా క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఫస్ట్ ఇక్కడ నుంచి మనము ఈ చెస్ట్ లూజ్ 7 ఇంచులు పెట్టినాం కదా, దానికైతే ఇలా ఫస్ట్ అయితే ఇలా కలిపేసేయండి. కలిపిన తర్వాత దీన్ని తెచ్చి దీనికి మధ్యలో నుండి ఇలా చిన్నగా రౌండ్ తిరిగేటట్టయితే ఇది చూసుకొని ఇలా కలపాలి. కింది సైడు నడుము లూజ్ పెట్టుకోవాలి. పేపర్కి ఇలా కింది సైడు 6 ఇంచుల దగ్గర అంటే నడుము వచ్చేసి 24 ఇంచులు. 24 ఇంచుల్లో 4వ భాగము 6 ఇంచులు కాబట్టి 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి. తర్వాత ఈ 6 ఇంచుల నుంచి 1 ఇంచు డాట్స్ ఉంటాయి మనకు బ్యాక్ సైడు, ఆ డాట్స్ కోసం 1 ఇంచు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ఖర్చు కోసము 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి. చేసుకొని ఈ పైనుండి తెచ్చి మనమైతే ఈ లైన్కి అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం ఏ మార్క్స్ పెట్టినా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచే వస్తుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి నెక్ కోసం అయితే 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఇలా నిలువుగా టేప్ పెట్టేసి మనము మన నెక్ డీప్ ఎంత ఉంటుందో అంతవరకు అయితే ఇక్కడ నేను 9 ఇంచుల వరకు అయితే పెట్టేస్తున్నా. 9 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే 9 ఇంచుల దగ్గర ఇక్కడ 2 ఇంచులు పెట్టినాం కదా, ఇక్కడ 2.5 అంటే 2.5 ఇంచుల దగ్గరికి ఇలా పెట్టేసుకోండి. ఇలా ఈ 9 ఇంచుల దగ్గరనే దానికి సూటిగా ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టి 2.5 దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు టేప్ తీసుకొని ఈ స్కేల్ తీసుకొని ఫస్ట్ దీన్నైతే ఇలా లైన్ డ్రా చేయండి. తర్వాత ఈ 2 ఇంచుల నుంచి కిందికి ఇక్కడ ఈ 9 ఇంచులు పెట్టుకున్నాం కదా, దానికైతే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. అంటే ఇక్కడ మనకు 2 ఉంది, ఇక్కడ 2.5 ఉంది. ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర మంచిగా కూర్చుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి వెడల్పుగా చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని 1 ఇంచు మందంలో ఇలా కింది సైడ్ మాత్రమే రౌండ్ వచ్చేటట్టు ఇలా రౌండ్ నెక్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ 1 ఇంచు డాట్స్ కోసం పెట్టినాం కదా, ఆ డాట్స్ కోసం అయితే టేపును ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా
ఆ డాట్స్ కుట్టడం కోసం మనకు బ్లౌజ్ మధ్యలో వస్తుంది కాబట్టి 3.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. ఆ 3.5 నుంచి మళ్ళీ పైకి 3 లేదా 3.25 3.5 ఇంచుల వరకైనా పర్లేదు మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఇలా క్రాస్గా ఇదిగోండి మనము 1 ఇంచ్ ఈడ పట్టినాం కాబట్టి ఇక్కడ మనం ఇది కుట్టేటప్పుడు కూడా ఇలా పైకి వచ్చేసరికి షార్ప్గా రావాలి. కిందికి వచ్చేసరికి ఇలా మనము డాట్స్ అనేది ఇలా పట్టేస్తాము. ఇది బ్యాక్ నెక్ ఇది బ్యాక్ పార్ట్ 28 ఇంచెస్ 28 ఇంచుల చెస్ట్ లూజ్ అండి ఇది. అయితే మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు కూడా కటింగ్ కూడా చూడండి. నెక్ నుంచి అయితే ఫస్ట్ ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ నెక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్ ఇలానే తర్వాత మనము దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఖర్చు పార్ట్ ఏది ఉందో దాన్ని ఇలా కట్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ మనకి కర్వ్ ఎలా ఉందో ఈ కర్వ్ దగ్గర కటింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఈ కర్వ్ నీట్గా రాదనమాట తిరగడము. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అది మీరు నేర్చుకునే వాళ్ళైతే అలా ప్రాక్టీస్ చేయండి. ఇలా కర్వ్ తిప్పుకుంటూ షోల్డర్ దగ్గరికి వచ్చేసి కట్ చేయాలి. ఇంతే. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ ఇలా గుర్తు అయితే పెట్టుకోవచ్చు, మన ఇష్టము. ఇక్కడ కూడా ఇలా గుర్తు పెట్టేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ను ఇప్పుడు తీసి దీన్ని ఇలా క్రాస్గా అయితే పెట్టుకుంటాం. మనం ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. అయితే మనకు క్లాత్ను బట్టి అవైలబుల్గా ఎలా ఉంటే అలా పెట్టుకోవాలన్నమాట. అయితే మనకి ఇక్కడ పేపర్ కటింగ్ కాబట్టి నేర్చుకునేది, మనకి ఇక్కడ క్లాత్ అనేది మనకి ఇలా మీటర్ కానీ 80 సెంటీమీటర్లు కానీ ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని ఇలాగే ఇదిగో మనము క్లాత్ అయితే ఇలా పెట్టేసుకుంటాం. ఈ పేపర్ని అంటే మనం బ్యాక్ పార్ట్ని ఇలా తెచ్చి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. మీకు అర్థం అవడం కోసం ఇక్కడ చూడండి, ఇది మూల ఉంది కదా, ఈ మూల దగ్గర ఇలా క్రాస్గా అయితే పెట్టేస్తున్నా. మనకి ఇలా క్రాస్గా వస్తేనే అంటే ఫ్రంట్ ఫిట్గా కూర్చుంటుందన్నమాట, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా క్రాస్గా పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా అవుట్లైన్ మొత్తానికి మీరు ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకుంటారు కాబట్టి ఇలా మొత్తం ఇలా గీసేసుకోండి. ఇలా అవుట్లైన్ అనేది అంటే దాని పక్కనే రావాలి. మళ్ళీ మీరు నేర్చుకునేటప్పుడు అటు ఇటు అట్లా పోకుండా ఇట్లా అంటే ఎక్కువ బయటికి గీయడం కానీ లేకపోతే ఇట్లా లోపలికి గీయడం కానీ అలా చేయకండి. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉందో దాని పక్కనే ఇలా అవుట్లైన్ మొత్తం మార్క్ చేసుకుంటూ రండి. ఇలా మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ మాత్రం లైట్గా మార్క్ చేస్తున్నా. ఇదిగోండి ఇలా మొత్తం ఇది ఇక్కడ సైడు నెక్ కదా. అయితే మనం ఫస్ట్ ఈ కింది సైడ్ ఉంది కదా, ఈ కింది సైడు 2 ఇంచుల దగ్గర అయితే ఇలా మార్క్ అయితే చేసుకుందాము. నేను చెప్పేది ఇది నెక్కు కింది సైడ్ చూడండి, కింది సైడ్ ఇలా 2 ఇంచులకైతే ఇలా మార్క్ అయితే చేయండి. చేసి దీన్ని అయితే లైన్ డ్రా చేసుకోవాలి మనము. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ 2 ఇంచులను అయితే కింది సైడు ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చూద్దాం. ఇప్పుడు ఇది నెక్, మనకు ఇది చంక భాగం. ఈ నెక్కు వచ్చేసరికి ఇక్కడ నెక్ 5.5 ఇంచులు అయితే తీసుకోవాలి. 28 ఇంచుల చెస్ట్ లూజ్ ఉండే వాళ్ళకైతే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 5.5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఈ 5.5కైతే ఇలా ఫస్ట్ మనము ఈ కింద నెక్ ఉంది కదా, దీన్నైతే ఇలా పొడవుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు ఈ 5.5 ఉంది కదా, దీన్ని తెచ్చి దీనికైతే ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకు 3 ఉంది కదా, మనకు కొద్దిగా డీప్ నెక్ కావాలంటే ఇక్కడ దగ్గరనే తీసుకోవాలి. లేదు డీప్ నెక్ వద్దు అంటే డీప్గా కావాలంటే లేదంటే ఇలా తీసుకోవచ్చు. లేదు కొద్దిగా డీప్గా కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఫ్రంట్. ఇప్పుడు ఉక్సు కాజాకు డాట్స్ కోసం అయితే మనము
ఇక్కడ లైన్ ఉంది కదా, పై లైన్ మనము 2 ఇంచెస్ పైకి ఎట్టినాం కదా, ఆ లైన్ కంటే 1 ఇంచు పైకి ఇలా మార్క్ అయితే చేయండి. 1 ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మార్క్ నుంచి ఇలా క్రాస్గా కొద్దిగా ఈ లైన్ కంటే కొద్దిగా కిందికి, ఇదిగోండి ఇక్కడ కిందికి 1/2 ఇంచ్ కిందికి తీసుకొని ఈ లైన్ నుంచి ఇలా క్రాస్గా పెట్టండి. టేపును పెట్టి 3 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. ఈ 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 3 ఇంచుల నుంచి ఇలా టేపును స్ట్రైట్గా పెట్టి 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. ఇదిగోండి 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా ఇలా గీసుకోండి. గీసుకున్న తర్వాత దీన్ని తెచ్చి ఇలా క్రాస్గా దీన్ని కలపాలి. కలిపిన తర్వాత మనకి ఇక్కడ ఖర్చు సైడ్ కూడా 1 ఇంచు పైకి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఉంది కదా, ఈ లైన్ తెచ్చి దీనికి ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు చంక భాగం ఆమ్ డౌన్ తీసుకోవాలి మనము. అయితే ఆమ్ డౌన్ కోసం అయితే ఫస్ట్ అయితే మనము ఇలా స్ట్రైట్గా మనం చంక భాగం ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ అయితే ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఎందుకంటే మనకు ఇలా డ్రా చేసుకుంటే లోతు అనేది మంచిగా తీసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఈ లైన్ కంటే 1/2 ఇంచు ఇలా లోపలికి తీసుకొని దాన్ని ఇలా కొద్దిగా, ఇప్పుడు దీన్ని తెచ్చి మనకి ఇక్కడ ఉంది కదా, దీనికి ఇలా కలిపేసేయాలి. అంతే, ఇది లోతు అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకోవాలి. మనకు ఇట్లా ఇది కట్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా కట్ చేయొద్దు, క్లాత్ అనేది మనకు వేస్ట్ అయిపోతుంది. అందుకనే ఒక సైడ్ నుంచి చూసుకొని కట్ చేయాలి. ఇదిగోండి ఇలా ఫ్రంట్ అయితే కట్ చేస్తున్నా నేను. ఇలా ఫస్ట్ క్రాస్గా కట్ చేసుకొని మళ్ళీ స్ట్రైట్గా వచ్చి మళ్ళీ కొద్దిగా క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకు ఇదిగోండి ఇక్కడి నుంచి మనం ఇలా లోతు అనేది తీసినాం కదా, ఈ లోతు ఇలా తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎలా కట్ చేస్తున్నా అని. ఇలా వస్తే కరెక్ట్గా వస్తుంది మనకు. ఇప్పుడు ఇంకొక పాయింట్ మర్చిపోయినా నేను, ఇక్కడికి వచ్చేసరికి మనకు 1 ఇంచ్ ఈ టక్స్ అనేది మనం ఇలా పడతాం కాబట్టి మనకు క్లాత్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. దానికోసమని ఇక్కడ మనం ఖర్చు కోసం కొద్దిగా క్లాత్ అనేది ఇలా తీసుకోవాలి. మనము ఇది కట్ చేసేటప్పుడు ఇలా రావాలన్నమాట. అంటే మనకు ఈ క్లాత్ అనేది ఇక్కడ మనకు ఖర్చు కోసం అడ్జస్ట్ అవుతుంది. ఇలా కొద్దిగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ డాట్స్ పెట్టడం కోసం మనము ఇక్కడ ఉంది కదా, ఈ రెండిటికి మధ్యలో నుండి టేప్ తీసుకొని ఇలా 2.5 ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఈ 2.5కు ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ 2.5 వరకు అయితే మధ్యలో ఒక మార్క్ చేసుకొని తర్వాత మనము ఇక్కడ మనము డాట్స్ కోసం అయితే మార్క్ చేసుకున్నాం కదా, అది ఇలా కలిపేసేయాలి. ఇది డాట్స్ కోసం. ఇంకా ఇక్కడ ఉక్సు కాజా డాట్స్ కోసం వచ్చేసరికి దాన్ని కూడా మనము ఇక్కడ పైన 1/2 ఇంచు వదిలేయండి కుట్ల కోసము. వదిలేసి ఈ రెండింటికి మధ్యలో టేప్ తీసుకొని ఈ 1/2 ఇంచు వదిలేసినాం కదా, ఇక్కడ 4.5 ఇంచులు వచ్చింది కదా, దానికి మధ్యలో 2.1 ఇలా మధ్యలో అయితే డాట్ పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని ఇలా 2.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఇప్పుడు చంక భాగం డాట్ పెట్టాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి ఈ మూల తీసుకొని దీనికి ఇలా క్రాస్గా రావాలన్నమాట. అంటే మనకు
టేప్ అయితేనేమో 3 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. 3 లేదా 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచులు తీసుకోవడం వల్ల మనకు ఇక్కడ ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుందన్నమాట. మనకి ఈ సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ డాట్స్ కోసం అయితే మనం ఇలా గుర్తులు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా మనకు, ఇవి షేప్స్ కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. అందుకని డాట్స్ కోసం అయితే ఇలా మీరైతే గుర్తు అనేది పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, మనకి ఇప్పుడు మనం ఇవి పెట్టేటప్పుడు కూడా ఇలా ఇదిగోండి ఎదురెదురుగా ఉక్సు కాజా అనేది ఇలా ఎదురెదురుగా వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన పేపర్లోనే మనకు ఇట్లా క్లాత్ అనేది మనకు మిగులుతుంది. దాన్నే ఇక్కడ సైడ్కి అయితే ఎడ్జ్ ఉంటుంది, దానికి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ను ఇలా మడవాలి. మడిస్తే మనకు 4 లేయర్స్ అనేది వస్తుంది. హ్యాండ్స్ కోసం ఇలా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి, ఫోల్డింగ్ నా సైడ్ ఉండేటట్టే చూసుకోవాలి. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్కి అయితే 28 ఇంచుల చెస్ట్ లూజ్కి హ్యాండ్ హైట్ వచ్చేసి 5.5 ఇంచులు, ఖర్చుతో సహా 5.5 ఇంచులకైతే ఒక మార్క్ అనేది చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సైడ్ ఓపెన్స్ ఉన్న సైడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5, ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి అంటే ఈ 28 ఇంచుల చెస్ట్ లూజు, 24 ఇంచులు నడుము లూజ్ ఉంది కాబట్టి దీనికి ఇలా 2.5 ఇంచులు అయితే డౌన్ చేసుకోవాలి. పైనుంచి కిందికి డౌన్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఈ 2.5 ఇంచుల మార్క్ ఉంది కదా, ఇక్కడి నుంచి టేప్ పెట్టి మనము 6 ఇంచుల దగ్గరికి అయితే మార్క్ చేసుకోవాలి. 6 ఇంచులు ఎట్లా అంటే 24 ఇంచులు నడుము లూజ్ ఉంది కదా, దాన్ని బట్టి మనం ఇక్కడ ఇలా క్రాస్గా అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికి ఈ మార్కుకు సూటిగా ఇలా 6 ఇంచుల దగ్గరికి అయితే మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచు దగ్గర ఇలా పైన మార్క్ చేసుకొని దీన్ని తెచ్చి ఇలా క్రాస్గా కలపాలి. ఇదిగోండి, ఇలా క్రాస్గా కలిపి మనము ఇక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి ఇక్కడ పేపర్ ఇక్కడ క్లాత్ అనేది మనకు ఎక్స్ట్రా కావాలి, క్లాత్ పడుతుందన్నమాట. దానికోసమని ఇలా 2 ఇంచుల దగ్గర అయితే ఇలా మార్క్ అయితే చేసుకోవాలి ఎక్స్ట్రా. దీన్ని తెచ్చి ఇలా గీయాలన్నమాట ఎక్స్ట్రా. తర్వాత ఇక్కడ మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు లేదా 5 ఇంచులు ఉండొచ్చు, కొద్దిగా 4.25 ఇంచులు అలా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ 6 ఇంచుల దగ్గర మార్క్ చేసినాం కదా, దీన్ని తెచ్చి దీనికి ఇలా క్రాస్గా మార్క్ చేయాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదా, ఆ 2 ఇంచెస్ని కూడా ఇక్కడ కింది సైడ్ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని ఆ 2 ఇంచెస్ దగ్గర కూడా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంతేగా హ్యాండ్ కట్ చేయడం కూడా మనము ఇక్కడ ఒక మార్క్ అయితే చేద్దాము. ఇలా మార్క్ చేసుకొని ఈ కింది సైడ్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇంకా ఈ సెంటర్లో కూడా ఒక మార్క్ అనేది చేసుకోవాలి. తర్వాత దీనికి లోతు తీయడానికి అయితే హ్యాండ్కు ఇక్కడ మనము 1 ఇంచు ఇలా వదిలేసినాం కదా, స్ట్రైట్గా పెట్టుకున్నాం కదా, అయితే ఈ 1 ఇంచుకు మనం ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసినాం కదా, దీనికి మధ్యలో ఇలా ఒక 1/2 ఇంచ్ కిందికి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని దాన్ని తెచ్చి ఇలా షార్ప్గా ఇక్కడ ఫస్ట్ ఈ లైన్ ఉంది కదా, దీనికి కలిపేసేయాలి. తర్వాత దీన్ని తెచ్చి మనము ఈ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్కి అయితే కలిపేసేయాలి. ఇక్కడ దాకా తీసుకురాకండి, దీన్ని ఇక్కడ వరకే ఎండ్ చేయాలి. చేసి ఇప్పుడు ఓన్లీ మనకి ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ 4 లేయర్స్లో ఓన్లీ 2 లేయర్స్ మాత్రమే ఇలా పట్టుకొని ఓన్లీ 2 లేయర్స్ మాత్రమే పట్టుకొని ఆ 2 లేయర్స్ని మాత్రమే మనం ఇప్పుడు ఎలా అయితే గీసినామో అలాగే కట్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి, ఇలా మనకు క్రాస్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇది హ్యాండ్ కటింగ్.
ఇక మిగిలింది షేప్ బెల్ట్ కోసం అయితే క్లాత్ ఇదిగోండి, దీంట్లోనే సరిపోతుంది మనకు. ఇవైతే పక్కకు పెట్టేద్దాము. షేప్ బెల్ట్ కోసం ఈ షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ కింది సైడు ఇలా మార్క్ అయితే చేసుకోండి. అంటే ఎంత వెడల్పు ఉంది అనే దానికోసం ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఎడ్జ్ ఇక్కడి నుంచి 3.5 ఇంచులకైతే ఒక మార్క్ అయితే చేయండి. మీరు క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంటే 3.5 పెట్టుకోవచ్చు, లేదంటే ఇటు సైడ్ క్లాత్ ఎక్కువ ఉన్నా ఇటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. ఇక్కడ 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ 3 ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3.5, ఇక్కడ 3 ఇంచులు. ఇది 3.5 ఎందుకంటే ఇక్కడ మనకు ఉక్సు కాజా అనేది దానికోసమని, అంటే మనకి ఇదిగోండి ఇక్కడ ఉక్సు కాజా సైడ్ ఎక్కువ లోతు అనేది వస్తుంది, దానికోసమని ఇక్కడ మనం 3.5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఈ 3.5 నుంచి ఇలా 4 ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ అయితే చేయండి. చేసి ఆ 4 ఇంచులు ఒక లైన్ గీయండి. ఇలా 4 ఇంచులకైతే ఒక లైన్ గీయండి. గీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఈ 4 ఇంచుల దగ్గర నుంచి కిందికి ఇలా టేప్ కిందికి పెట్టండి. పెట్టి 1 ఇంచు దగ్గరికి అయితే ఇలా మార్క్ చేయండి. ఇదిగోండి, అర్థమైంది కదా. ఇది 3.5 ఇంచుల దగ్గర, ఈ 3.5 ఇంచుల దగ్గర నుండి 4 ఇంచులు తీసుకోవాలి. ఆ 4 ఇంచుల దగ్గర నుంచి టేప్ ఇలా కిందికి పెట్టేసి 1 ఇంచు కిందికి పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ 3.5 ఉంది కదా, దీన్ని తెచ్చి దీనికి ఇలా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని తెచ్చి ఈ 3 ఇంచులు ఉంది కదా, దీనికి కలపాలి. అంతే, మనకు షేప్ బెల్ట్ అనేది ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఇంతే. ఇంకా ఇప్పుడు మనం ఇది మనకు ఈ 4 ఇంచులు ఉంది కదా, ఇది అవసరం లేదు. ఇదిగోండి, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకు ఇలా షేప్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయినట్టే. ఇవి మనకు బ్లౌజ్కి అయితే 4 తీసుకోవాలి. ఇప్పుడు ఇవైతే 2 వస్తాయి. పేపర్ కటింగ్తో ఇలా మనము 28 ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకున్నాము. ఇదిగోండి, ఇక్కడ 3.5 ఇంచులు కదా, ఈ 3.5వి ఇదిగోండి ఇలా రావాలి మనకి ఇలా రావాలి. ఇంకా ఇవి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ కూడా ఎలా రావాలంటే ఇదిగోండి, మనం ఫస్ట్ అయితే ఒక మార్క్ చేసుకుందాం. మళ్ళీ ఇవి లోతులు, ఇది లోతు, ఇది లోతు, ఒక సైడే కదా మనం తీసింది. వీటిని ఇప్పుడు ఇలా తీసుకొని, ఇది మధ్యలో అతుకుంది కదా, ఇప్పుడు ఇదిగోండి వీటిని ఇలాగే తీసుకొని ఒక హ్యాండ్, ఇది ముందుకు రావాలి. ఇది పైది ముందుంది కాబట్టి ఇక్కడ ముందుకు వచ్చింది. ప్లీజ్ వీడియోకి ఫస్ట్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్